లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చారు. డొమైన్ అనేది ఫైన్ చేయమంటున్నారమ్మా. స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది, స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడే డిఫైన్ అవుతుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది, ఆర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఏమని రాయొచ్చు, ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. దట్ ఎంప్లైస్ ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే వాల్యూ ఏమవుతుంది, హియర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ. అంటే ఎక్స్ వాల్యూ ఏ అయినప్పుడు ఫంక్షన్ డిఫైన్ అవుతుంది, మైనస్ ఏ అయినప్పుడు ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు డొమైన్లో ఏ అనే ఎలిమెంట్ ఉంటుంది అండ్ మైనస్ ఏ ఉంటుంది. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఏ అనే ఆప్షన్ ఏముంది, ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఏ కమా ఏ. సో ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు, అంటే మైనస్ ఏ రెండు ఎలిమెంట్స్ కూడా ఈ సెట్లో ఉండవు. నెక్స్ట్ ఆప్షన్ బి ఏముంది, క్లోజ్డ్ మైనస్ ఏ కామా ఏ. సో ఇక్కడ క్లోజ్డ్ అన్నారు కాబట్టి ఎండ్ పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి, అంటే మైనస్ ఏ ఉంటుంది, ఏ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వివి లక్ష్మి క్లాసెస్.